అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? రీసెంట్గా మన ఇండియాలో ఒక ఐటీ ఎంప్లాయీ, బెంగళూరుకు సంబంధించిన ఐటీ ఎంప్లాయీ 60 లక్షల జీతం వచ్చిన లైఫ్ స్టాండర్డ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి ఇండియాలో అని ఒక పోస్ట్లో తన బాధని షేర్ చేసుకున్నాడు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే డబ్బు ఎంత వచ్చింది అనే దానికంటే లైఫ్ స్టాండర్డ్స్ ఎంత బాగున్నాయి అనేది ఒక్కొక్కసారి అందరు చూస్తూ ఉంటారు. సో ఆ టాపిక్ గురించి మనం వాళ్ళ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని బాధ ఏంటి అంటే యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అరౌండ్ 60 lakhs వరకు శాలరీ వస్తుంది. గవర్నమెంట్కి పర్ఫెక్ట్గా లీగల్గా ట్యాక్సెస్ కడుతున్నాడు. బట్ అతను ఉండే ప్లేస్లో లివింగ్ స్టాండర్డ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళాలంటే ట్రాఫిక్ 3 గంటలు 4 గంటలు పడుతుంది. అసలు రోడ్లు అధ్వానం, గుంటలు గోతులు. సాయంత్రం పూట వైఫ్ని బయటకు పంపించాలంటే భయం, ఇంటికి తిరిగి రాగలమా లేదా అనేటువంటి భయం, ఏ టైంలో ఏ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎక్కడ చూసినా కరప్షన్, వాటర్ కల్తీ వాటర్, ఇంటికి ఇచ్చే తాగునీరులో కూడా దాదాపు ఉండే కల్తీ. సో ఇలాంటి లివింగ్ స్టాండర్డ్స్ మధ్యన అంత సంపాదించుకుంటూ అంత ట్యాక్స్ గవర్నమెంట్ కట్టుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఇది చాలా వరస్ట్ పరిస్థితి. ఇండియాలో ఉండడం కన్నా బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోవడం బెటర్ అన్న ఉద్దేశంతో అతను చాలా బాధగా వెళ్ళగక్కాడు. నిజంగా చెప్పాలంటే ఇది సగటు ప్రతి భారతీయుడి ఆవేదన ఇదే. ఎందుకంటే హై లెవెల్లో ట్యాక్సులు కడతాము, లో లెవెల్లో ఫెసిలిటీస్ తీసుకుంటాము. బట్ దీనికి కారణం ఎవరు? అసలు ఈ పాపానికి బాధ్యులు ఎవరు? సో ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే ఒక 4గురికి షేర్ చేయండి. నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ పాపానికి బాధ్యులు ఎవరు అంటే అందరం కలిస్తేనే ఈ పాపానికి భాగం. నీతిగా నిజాయితీగా ఆలోచిస్తే డబ్బులు తీసుకోకుండా ఓటేసేవాడు ఉన్నాడా? ఫ్రీబీస్ పెట్టకపోతే ఓటేసేవాడు ఉన్నాడా? లంచాలు తీసుకోకుండా ఉండే ఆఫీసర్ ఉన్నాడా? లంచం ఇవ్వకుండా నిజాయితీగా పనిచేయించుకునేంత ఓపిక మనకుందా? సో ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. లివింగ్ స్టాండర్డ్స్ ఎందుకు తక్కువ ఉంటాయి? అమెరికా ఎందుకు ఇష్టపడుతున్నారు? యూకే ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆస్ట్రేలియా ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే అక్కడ హై లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, కానీ అంతే ఖర్చులు కూడా ఉంటాయి. ఇండియాలో మనం ఒక 25,000 to 30,000 పెడితే ఒక 2 bedroomలో బతకగలుగుతాం. అదే ఒక యూకేలో 2 bedroom హౌస్ తీసుకోవాలంటే దానికి వచ్చే ఖర్చు ఎంత? దగ్గర 2 లక్షల రూపాయలు. ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్లాట్ కాస్ట్, రెంట్ కాస్ట్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. అయితే మనం కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ ఇండియాలో ఎంత ఉంటుంది? మీకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకోవడానికి వీళ్ళు తిరుగుతూ ఉంటారు మున్సిపల్ వాళ్ళు. వాడికి చేతి కింద డబ్బులు తడిపేస్తే వాడు 5 అంతస్తుల బిల్డింగ్ని కూడా 2 BHK ఫ్లాట్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ చేసి ఇచ్చేస్తాడు. అంటే అందరికీ తలా ఇంత ఐసుగడ్డ భాగం వెళ్ళిపోతుంది. అక్కడ ఇంటి ఓనర్ది తప్ప, లేకపోతే అది చేసేవాడిది తప్ప. ఇలా ప్రతి చోట చూసుకుంటూ పోతే ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా మనం కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం. ఫారిన్ కంట్రీస్లో ప్రతి నెల కౌన్సిల్ వాడు, మున్సిపాలిటీ వాడు ట్యాక్స్ కట్టించుకుంటాడు. అదేమంత తక్కువ ఉండదు. మనం అక్కడ 2-3 సంవత్సరాలకు కట్టేది ఇక్కడ నెలకి కడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి దగ్గర 200 pounds యూకేలో కడతారు రఫ్గా. చిన్న ఇళ్ళకి, పెద్ద ఇళ్ళకైతే 300, 400, 500. అంటే మీరు లెక్కేయండి. యుఎస్లో కూడా దాదాపు అంతే కడుతూ ఉంటారు. సంవత్సరం అయ్యేటప్పటికి మనం దగ్గర వాళ్ళకి కనీసం ఒక 3-4 లక్షల రూపాయలు కడతాం. కానీ అదే ఇండియాలో ప్రాపర్టీ ట్యాక్స్ అంటే 15,000, 20,000 కడతాం. బట్ ఓవరాల్గా అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి వచ్చేటువంటి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఈ ఫెసిలిటీస్ ఎందుకు సరిగ్గా ఉండవు? చాలామంది అనుకుంటారు ఇంత డబ్బులు వస్తున్నాయి కదా గవర్నమెంట్కి, మీకు రిజిస్ట్రేషన్లలో డబ్బులు వస్తూ ఉంటాయి, తర్వాత ట్రాన్స్పోర్ట్లో ట్యాక్స్లు వస్తూ ఉంటాయి, బోలెడ్ రకాల డబ్బులు వస్తూ ఉంటాయి. అయినా ఎందుకు వాళ్ళు మనకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నారు? ఈవెన్ రోడ్లు వేసే ప్రైవేట్ రోడ్ కాంట్రాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి బిల్లుల కోసం రోజులు తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కనపడ్డ టేబుల్ కల్లా తడుపుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళు 6 నెలలు 8 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఏ కాంట్రాక్టర్ అయినా ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా భయపడతారు. కానీ ఏంటంటే వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది, రొటేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల కారణం ఏంటి అంటే ఫస్ట్ గవర్నమెంట్లు ఇచ్చేటువంటి ఫ్రీబీస్. డబ్బులు ఇవ్వకుండా జనాలు ఓట్లేయరు.
చాలామంది నేను చాలాసార్లు వార్తల్లో చూశాను నేను. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేసి వస్తారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? అంటే మనం ఐటీ జాబ్ చేస్తున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తుండొచ్చేమో, కానీ మన దగ్గర బిలో పావర్టీ పీపుల్ చాలా మంది ఉన్నారు. అంటే మెయిన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండ్ అయ్యేది ఎవరి మీద అంటే లో గ్రేడు, లో క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, ఇలాంటి వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. వాళ్ళంతా ఓట్లు వేస్తేనే వీళ్ళు గెలుస్తారు. మనం ఏదో ఐటీ ఎంప్లాయీస్ ఒక 100 మందో, 1000 మందో, 2000 మందో, లేకపోతే 1,00,000 మందో, 2,00,000 మందో ఓట్లు వేస్తే సరిపోదు. వాళ్ళకి మిడిల్ క్లాస్, లోయర్ గ్రేడ్ వీళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఎంతసేపటికి ఫ్రీబీస్ కావాలి, బియ్యం ఫ్రీ కావాలి, లేకపోతే పంచదార ఫ్రీ కావాలి, లేకపోతే వాడికి ఆటో నడుపుకుంటే 10,000 ఇస్తారు, ట్యాక్స్ నడుపుకుంటే 10,000 ఇస్తారు. ఇది గవర్నమెంట్ తప్ప, ప్రజల తప్ప? ఎవరన్నా ఒక్క పార్టీ నేను మీకు ఫ్రీబీస్ ఇవ్వను, మీ ఇంటికి ఏది ఫ్రీ ఇవ్వను, కరెంటు బిల్లు కట్టాల్సిందే, వాటర్ బిల్లు కట్టాల్సిందే, అన్ని బిల్స్ మీరు కట్టాల్సిందే, కానీ ఇంటింటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అంటే ఎవరైనా ఓటేస్తారా? వేస్తారో ఎవరో పక్కన పెడితే అసలు గెలుస్తామో లేదో మన పార్టీలకే నమ్మకం ఉండదు. అలా ఉన్నాయి పరిస్థితుల్లో. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంతమంది చదువుకున్న వాళ్ళు నిజాయితీగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. డ్రైవింగ్ నేర్పించడానికి వచ్చే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీస్లో కాంటాక్ట్స్ ఉంటాయి. ఎంతమంది చదువుకొని వెళ్ళి తిరిగి ఎగ్జామ్ రాస్తున్నారు? ఎంతమంది సిగ్నల్ లైట్ దగ్గర పడగానే రెడ్ సిగ్నల్ దగ్గర చదువుకున్న వాళ్ళు ఆగుతున్నారు? సో మొన్న ఆయన పెట్టిన పోస్ట్కి కింద ఒక లారీ డ్రైవర్ మెన్షన్ చేశాడు, ప్రతి చోట, అంటే నేను లారీ డ్రైవింగ్ జాబ్ చేస్తూ ఉంటానండి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ దాటేటప్పుడు ప్రతి చోట లంచం ఇస్తే తప్ప నా లారీని వదలరు అని. అంటే లంచం ఇచ్చి మనం తప్పు చేస్తున్నామా? లంచం తీసుకుని వాళ్ళు తప్పు చేస్తున్నారా అంటే దీనికి ఆన్సర్ లేదు. ఎవరి బతుకులో వాళ్ళకి ఇవాళకి ప్రశాంతంగా సాటిస్ఫాక్షన్గా మన లైఫ్ గడిచిందా లేదా, మన పని అయిపోయిందా లేదా అనేదే ముఖ్యం. సో ఇక్కడ తప్పు మంది కాదు, వాళ్ళది కాదు, సిస్టమ్ది కాదు. దీన్ని మార్చలేనటువంటి ప్రభుత్వాన్ని అంతకన్నా కాదు. ప్రతి ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. బాధ్యత అనేది ఎవరికి ఉంటుంది? మా 5 years అయిపోయిన తర్వాత మేము చూసుకుందాంలే అంటారు. అందుకనే ప్రతి ఓడు అడ్డమైన హామీలు ఇస్తాడు, గవర్నమెంట్లోకి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత చూసుకుంటే కనీసం రిటైర్మెంట్ అయితే ఇవ్వటానికి డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర లేని పరిస్థితుల్లో ఇప్పుడు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఓట్ల కోసం జీతాలు పెంచుతారు. 10,000 ఓడికి 40,000 చేస్తారు, 40,000 ఓడికి 80,000 చేస్తారు. చివరికి వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అసలు ఏ గవర్నమెంట్ అయినా కూడా మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన స్టేట్ ఎంత రన్ అవుతుంది, డబ్బులు మిగులుతాయా ఉంటాయా అని ఆలోచించే గవర్నమెంట్ ఎవరు లేరు. సో ఏంటంటే వాళ్ళు ఆ టైంకి వచ్చారా, 5 సంవత్సరాలు పరిపాలించారా, ఎవరు సంపాదించుకునేది వాళ్ళు సంపాదించుకుంటారు, నీతిగా ఉండేవాడు నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, సంపాదించుకునేవాడు సంపాదించుకుంటాడు, ఎవరి పని వాడు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. సో దీనికి కరెక్ట్గా ఎవరిని నిందించలేనటువంటి పరిస్థితి. మనమున్న దాంట్లో మనకి మంచి స్టాండర్డ్స్ రావాలి అంటే మార్పు ప్రజలలో రావాలి, పొలిటీషియన్స్లో రావాలి, అధికారుల్లో రావాలి. ఎవరైనా సరే మ్యాక్సిమం సంపాదించేసుకుందాం అంటే మనీ గ్రీడీనెస్, డబ్బు సంపాదనలో ఉన్నటువంటి కకృతి వలన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, నిజంగా ఇవాళకి వెరీ లో స్టాండర్డ్స్లో బతుకుతుంటారు. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఇవాళకి నిజంగా వాళ్ళు చాలా లో స్టాండర్డ్స్లో బతుకుతూ ఉంటారు. ఇంటి ముందు ఒక అంబాసిడర్ కారు కొనుక్కునే స్తోమత కూడా వాళ్ళకు ఉండదు, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదగరు, ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటి తెలుసా? మానసిక సంతృప్తి, ప్రజలకి నేను సేవ చేశాను అనేటువంటి సాటిస్ఫాక్షన్. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పటికీ ఈఎంఐలు కడుతూ బతుకుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు తలుచుకుంటే ఒక్కసారి టేబుల్ కింద చేయబెట్టారంటే 4-5 ఫ్లాట్లు 1 yearలో కొనగల కెపాసిటీ ఉన్నటువంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు. ఎవరికి తల వంచరు. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావా, అడవుల్లో అయినా వెళ్ళి బతుకుతారు, లేకపోతే ఎండల్లో అయినా వెళ్ళి బతుకుతారు, లేకపోతే హిమాలయాల్లో అయినా వెళ్ళి బతుకుతారు, కానీ తల వంచరు. ఇలాంటి వాటన్నిటికీ తల వంచి మనం పవర్లో ఉన్నాము, ఎంతో కొంత సంపాదించుకుందాము అనుకునే వాళ్ళు ఉన్నారు. మన పవర్ని యూజ్ చేసుకొని మనం ప్రజలకి సేవ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి,
ప్రజలకి సేవ చేద్దాం అనుకునే వాడి గవర్నమెంట్ నెక్స్ట్ టైం ఉంటుందా? ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఇలానే వచ్చింది, పేదలకు సేవ చేద్దామని. వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదో చివరికి 2 ఏళ్ళు 3 టర్మ్స్ ఉన్నారు, 4 టర్మ్లు వెళ్ళిపోయారు. మరి అది క్లీన్ గవర్నమెంటా కాదా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. సో స్టాండర్డ్స్ కనుక వస్తే మనము ఐటీ జాబ్ చేసిన 60 లక్షలు సంపాదించిన, ₹1,00,00,000 సంపాదించిన ఇండియన్ స్టాండర్డ్స్ అయితే ఈ ఫ్రీ బీస్ ఇచ్చినంత కాలము మారవు. ఏ రోజైతే ప్రభుత్వం బయటకు వచ్చి మీరు మాకు కట్టే ట్యాక్స్లోనే ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెడతాం, మంచి రోడ్లు వేస్తాం, మంచి వాటర్ ప్రొవైడ్ చేస్తాం, మంచి స్ట్రీట్ లైట్స్ పెడతాం, మీరు బయటకు వెళ్తే గుంటలు గోతులు లేకుండా హ్యాపీగా మీరు రోడ్డు మీద వెళ్ళేటట్టు చూస్తాం, మనుషులు నడవటానికి ఫుట్పాత్లు కడతాం అని చెప్పినాడు మనకు మంచి స్టాండర్డ్ లైఫ్ వస్తుంది. కానీ ఆ స్టాండర్డ్ లైఫ్ని నిజంగా మనం తీసుకోగలిగే పొజిషన్లో ఉన్నామా? ఎంతమంది చదువుకున్న వాళ్ళు తిని చెత్త రోడ్డు మీద వేసి వెళ్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నో రూల్స్ పెట్టి డస్ట్బిన్లు అక్కడ పెట్టారు, దాంట్లో వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత చెత్త అలా పేరుకుపోతుంది. మీరు ఒక్కసారి చూడండి, స్విట్జర్లాండ్ ఎంత క్లీన్గా నీట్గా ఉంటుందో. ఇటుపక్క వాటర్ ఉంటుంది, అటుపక్క ట్రైన్ స్టేషన్ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. మీరు అలా ట్రైన్లో వెళ్తూ ఉంటే చక్కటి బ్యూటిఫుల్ వాతావరణం కనబడుతుంది. ఎందుకో తెలుసా? అక్కడ ప్రజలు వాళ్ళ కంట్రీని అంత గొప్పగా చూసుకుంటారు. రోడ్డు మీద కనీసం ఏమీ వేయరు. అదే మన దగ్గర ఒక్కసారి హుస్సేన్ సాగర్ చూడండి, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కాగితాలు, మొత్తం చెత్త. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ నిలబడి కాపలా కాయాల మన కోసం, మనం చెత్త వేయకుండా ఉండాలని. ₹1000 ఫైన్లు పెట్టారు. ఫైన్లు పెడతారు, ఏం ఉపయోగం? లంచం ఇస్తే ఫైన్లు కూడా మాఫీ అయ్యాయి. అంటే ఇక్కడ ఎవ్వరిని కూడా మనము తప్పు పట్టే పరిస్థితి లేదు. నిజంగా ఎవ్వరు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా తీసుకెళ్లి చక్కగా డస్ట్బిన్లో వేసేంత ఓపిక తెచ్చుకున్న నాడు మనకి మంచి ఫెసిలిటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ మంచి ఫెసిలిటీస్ రావాలంటే మనం కట్టే ట్యాక్సుల డబ్బులు మనం ఉపయోగించుకోవాలంటే అధికారులతో పాటు రాజకీయ నాయకులతో పాటు ప్రజలు అందరూ కూడా మారాలి. అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు మీ నుంచి ఎటువంటి ఫ్రీ వద్దు, మా బతుకు మేము బతుకుతాము, కానీ మాకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వండి చాలు, ఆ ఉద్యోగంతో మేము హ్యాపీగా బతుకుతాము అని ప్రజలు బయటకు వచ్చిన నాడు ఖచ్చితంగా మనకి మంచి ఫెసిలిటీస్ వస్తాయి. అప్పటి వరకు ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల బాధ పోస్టులకే పరిమితం అవుతుంది. ఎన్నో ఉన్నాయి ఇలాంటివి చెప్పుకోవటానికి. సినిమాలు కొన్ని 100 సినిమాలు వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అవినీతి మీద ఠాగూర్ సినిమా వచ్చింది తెలుగులో. సక్సెస్ అయ్యి భయంకరంగా డబ్బులు సంపాదించుకున్నారు. శంకర్ ఇలాంటి సినిమాలు బోలెడు తీశాడు, బీభత్సంగా సంపాదించుకున్నారు. ఒక్కడన్నా మారాడా? ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నా మారాడా? లంచం తీసుకోకుండా ఉన్నారా? ప్రజలు లంచం ఇవ్వకుండా పని చేయించుకున్నారా? ఠాగూర్లో లాస్ట్కి ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు అని. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనొద్దు. కానీ ఇవ్వకుండా ఉండగలుగుతున్నారా? ఇవ్వకపోతే పని అవ్వదు. మన పని చేయించుకోవాలంటే ఇవ్వాలి. అంటే ఇక్కడ కర్ర విరగదు, పాము సావదు. కానీ మనం పని చేయించుకోకుండా ఉండలేము. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే మనం బిల్డింగ్ కట్టుకోవాలి. ఎన్ని రోజులను వెయిట్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అదంతా అయిపోయింది, ఇంకా పర్మిషన్ వచ్చినట్టే అన్నారు. కానీ ఎవడో ఒకడు దాన్ని ఒక బటన్ నొక్కాలి కదా. ఆ నొక్కేవాడు రిజెక్ట్ 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 అని 10 సార్లు నొక్కితే దాని అర్థం ఏంటి? టేబుల్ తడపాలని. టేబుల్ తడిచిన తర్వాత రిజెక్ట్ పోయి అప్రూవ్ అవుతుంది. అప్పుడు మన పని అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆయనది తప్ప, మంది తప్ప. సో దీనికి మాత్రం కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. సో ఇలాంటి పరిస్థితులు మారాలంటే అందరూ మారాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో షేర్ చేసుకుందానికి. నీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.